హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ లెసన్కి సంబంధించిన ఈ చిన్న పోమ్ని వివరంగా చూద్దాం. దీని ఆథర్ వచ్చి దీని పోయెట్ వచ్చి పీటర్ డిక్సన్. సో దీంట్లో మనము ఇది బేసికల్గా గ్రామర్ పార్ట్ గురించి చూస్తే ఒక చిన్న హెల్పింగ్ వర్బ్ డూ అనే హెల్పింగ్ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని గురించి అంటే ఈ లెసన్లో ఈ పోమ్లో మనకి మోస్ట్లీ డూ అనే హెల్పింగ్ వర్బ్గా ఎట్లా యాక్ట్ చేస్తుంది, అట్లనే డూని మనం మెయిన్ వర్బ్గా ఎట్లా యాక్ట్ చేపిస్తాం, ఎలా వాడతాం అనేది వివరంగా చూద్దాం. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో అనేది దీని యొక్క సారాంశం ఈ లెసన్. సో మెయిన్గా నేను చెప్పినట్టు ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ మీదనే మొత్తం మనకి బేస్ అయి ఉంటుంది. సో ఎలానో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ లెసన్ నేమ్ గురించి చూసుకుంటే టీచర్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు అనే దానికి ఇక్కడ గో అనేది ఒక వర్బ్. సో వర్బ్ 2 టైప్స్ ఉంటాయి ఒక సెంటెన్స్లో. వర్బ్ 2 టైప్స్, ఒకటి మెయిన్ వర్బ్, ఇంకోటి మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. సో మనకి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మెయిన్ వర్బ్ ఏది, హెల్పింగ్ వర్బ్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే మనకి అది ఈజీగా ఉంటుంది మనకి కనుక్కోవడానికి. సో ఎట్లా చూస్తాం ఇది అంటే, ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్ అని మనకు తెలుసు. గో దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. ఏంటది? గో, వెంట్, గాన్. సో ఇది తెలిసింది. నెక్స్ట్ ఇంకొక వర్బ్ చూస్తే డూ కూడా ఒక వర్బే. ఎలా? డూ, డిడ్, డన్. మరి దీని హెల్పింగ్ వర్బ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ సెంటెన్స్లో గో అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ అయ్యి ఇక్కడ డూ అనేది ఒక హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఎలా? హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డూ అనేదాన్ని వాడుతున్నాం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఈ డూ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో క్లియర్గా చెప్పాలంటే అంతే. సో మనము ఓన్లీ హెల్పింగ్ వర్బ్తో కూడా, అంటే మెయిన్ వర్బ్ లేకపోయినప్పటికీ హెల్పింగ్ వర్బ్ అనేది వర్బ్ పాత్ర పోషిస్తుంది కాబట్టి మనం ఆ డూ అనేదాన్ని వాడతాం. సో గోయింగ్ టు ది క్లాస్. ఫర్ ఏ లిటిల్ చైల్డ్ a teacher is special. It is difficult for a small child to think of his or her teacher as an ordinary person. ఇది జనరల్గా మనకి మనం ఎలా అయితే టీచర్స్ గురించి ఆలోచిస్తామో అట్లాగే చిన్న పిల్లలు ఎవరైనా టీచర్స్ గురించి ఏం ఆలోచిస్తారు అంటే, వేర్ డూ ఆల్ టీచర్స్ గో వెన్ ఇట్స్ 4 o'clock. 4 o'clock అయ్యేటప్పటికి టీచర్స్ అందరు ఎక్కడికి వెళ్తారు అని ఆలోచిస్తున్నాడు ఈ పిల్లవాడు. ఒక్కడేనే కాదు, ఎవరైనా. ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తీసుకుంటే సాయంత్రం 5 అయ్యేసరికి ఈ పిల్లవాడు టీచర్స్ ఎక్కడికి వెళ్తున్నారు? డూ దే లివ్ ఇన్ హౌసెస్ అండ్ డూ దే వాష్ దేర్ సాక్స్. వాళ్ళు కూడా మనలాగే ఈ సాక్స్ అవి ఉతుక్కుంటారా? సో జనరల్గా మనం కూడా చిన్నప్పుడు ఈ విధంగానే ఆలోచించి ఉంటాం. డూ దే వేర్ పైజామాస్ అండ్ డూ దే వాచ్ టీవీ అండ్ డూ దే పిక్ దేర్ నోసెస్ ద సేమ్ యాజ్ యూ అండ్ మీ. అంటే వాళ్ళు కూడా మనలాగే ఇట్లా పైజామాస్ వేసుకుంటారా అంటే పైజామాస్ అంటే ప్యాంట్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకొని అట్లా పైజామాస్ వేసుకుంటారా? వాళ్ళు కూడా టీవీ చూస్తారా? ఇవన్నీ మనం గమనిస్తే కనుక పోయంలో ఏం లేదు, మనం గమనించాల్సింది క్వశ్చన్స్ ఏ విధంగా వేస్తున్నారు యూజింగ్ డూ. ఈ డూని యూజ్ చేసి మనము క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు? డూ. సో అలా డూ దే వేర్ పైజామాస్, డూ దే వాచ్ టీవీ, డూ దే పిక్ దేర్ నోసెస్ అంటే ముక్కులు, మన చిన్నపిల్లలు ఎట్లయితే ముక్కుల్లో వేళ్ళు పెట్టుకుంటారో అదేవిధంగా టీచర్స్ కూడా అలాగే చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. డూ దే లివ్ విత్ అదర్ పీపుల్, హ్యావ్ దే మమ్స్ అండ్ డాడ్స్. అసలు ఎవరితో ఉంటారో, వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉంటారా అనేది ఆలోచిస్తున్నారు. అండ్ వర్ దే ఎవర్ చిల్డ్రన్ అండ్ వర్ దే ఎవర్ బ్యాడ్. వర్ దే ఎవర్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్ల చేష్టాలు చేయలేదా, అంటే ఎప్పుడు చిన్నపిల్లలుగా అయిపోలేదా అనే దానికి ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. వర్ దే ఎవర్ చిల్డ్రన్ అంటే ఎప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తించలేదా, వాళ్ళు ఎప్పుడు చెడు పనులు చేయలేదా. అంటే ప్రతిదానికి టీచర్లు పిల్లల్ని అరుస్తుంటారు కాబట్టి వాళ్ళు అలాగే ఎప్పుడు చేసి ఉండరు అనేది ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అని మనం పోయెట్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. డిడ్ దే ఎవర్ నెవర్ స్పెల్ రైట్, డిడ్ దే ఎవర్ మేక్ మిస్టేక్స్ అంటే వాళ్ళు ఎప్పుడూ తప్పులు సరిదిద్దుకోలేదా, వాళ్ళు ఎప్పుడూ తప్పులే చేయలేదా అనేది ఈ 2 లైన్స్ యొక్క
అర్థం. సో, ఇవన్నీ ఒక చిన్న పిల్లలు వాళ్ళ మైండ్‌లో టీచర్స్ గురించి ఆలోచించేదాన్ని ఈ విధంగా మనం డిస్క్రైబ్ చేస్తాం. వర్ దే పనిష్డ్ ఇన్ ద కార్నర్ ఇఫ్ దే పించ్డ్ ద చాక్లెట్ ఫ్లేక్స్. అంటే పించ్డ్ అంటే దొంగతనం చేయడం. ఏదన్నా ఒక చిన్న ముక్క తుంచుకొని ఒక పిల్లలు తెచ్చుకున్న స్నాక్స్‌ని ఇంకొకరు స్టీల్ చేయడం, దొంగతనం చేయడం, లేదా అందులోంచి కొంచెం తీసుకోవడం ఇట్లాంటివన్నీ ఈ సిల్లీ రీజన్స్ మన పిల్లలే జనరల్‌గా చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పించ్డ్, పనిష్డ్. డిడ్ దే ఎవర్ లూజ్ దేర్ హిమ్ బుక్స్? ఇక్కడ ఎండ్ సైలెంట్. హిమ్ బుక్స్. డిడ్ దే ఎవర్ లీవ్ దేర్ గ్రీన్స్? డిడ్ దే స్క్రిబుల్ ఆన్ ద డెస్క్‌టాప్స్? డిడ్ దే వేర్ ఓల్డ్ డర్టీ జీన్స్? సో, వాళ్ళ బుక్స్, స్టోరీ బుక్స్ కానీ అట్లాంటివి ఎప్పుడు పాడు చేసుకోలేదా? అదే అదే లూజ్ అంటే ఇక్కడ లాస్ట్ అంటే పోగొట్టుకోవడం. సో, ఎప్పుడు పోగొట్టుకోలేదా? గ్రీన్స్ వదిలిపెట్టలేదా అంటే జనరల్‌గా ఈ స్పినాచ్ అని కొన్ని కొన్ని వీటిని మనము డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇప్పుడు బర్గర్స్‌లో వాటిల్లో చూస్తే గనుక మనం ఈ గ్రీన్స్‌ని అంటే ఈ పాలకూర అంటే స్పినాచ్ అటువంటివి డైరెక్ట్‌గానే తినేయొచ్చు. అట్లాంటి ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టలేదా? ఇవి జనరల్‌గా ఈ ఫారిన్ కంట్రీస్‌లో అట్లాంటివి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ రాసే ఆథర్స్ కానీ, పోయెట్స్ కానీ అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకి డిస్క్రైబ్ చేస్తారు. డిడ్ దే స్క్రిబుల్ ఆన్ ది డెస్క్‌టాప్? అంటే ఈ బెంచెస్ మీద వాళ్ళు కూడా రాసి ఉంటారు కదా! రాసి ఉండరా? డిడ్ దే వేర్ ఓల్డ్ డర్టీ జీన్స్? అంటే ఏవైనా పాడైపోయినవి అట్లా వేసుకొని ఉండరా? అనేది ఇక్కడ మనకి ఆథర్. అట్లా ఇది మనం చెప్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఐ విల్ ఫాలో వన్ బ్యాక్ హోమ్ డే టుడే. ఐ విల్ ఫాలో వన్ బ్యాక్ హోమ్ టుడే. అంటే ఒకరిని ఈరోజు నేను ఫాలో అయ్యి చూస్తాను అసలు వాళ్ళు ఎట్లా ఏ విధంగా ఉంటారో. ఒకళ్ళని అంటే ఎవరంటే ఒక టీచర్ని, ఒక టీచర్ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాను ఇవాళ అని దీని అర్థం. ఐ విల్ ఫైండ్ అవుట్ వాట్ దే డూ. దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఎ పోయమ్. దెన్ దట్ దే కెన్ రీడ్ టు యూ. సో, ఇవన్నీ కనుక్కొని నేను ఇట్లా ఇట్లా తయారు చేసి మీకు ఇస్తాను అనేది మనకి చెప్తున్నారు. సో, దీని గురించిన గ్రామర్ మెయిన్ ఇంతకు ముందు చెప్పిన విధంగా చూస్తే మనకి ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డూ. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డూ అనేదే మనకి మెయిన్గా ఉంటుంది. సో, ఇక్కడ కనుక చూస్తే సింపుల్గా చెప్పాలంటే దీని 3 ఫార్మ్స్ వచ్చేసి డూ, డస్, డిడ్. ఇది డూ యొక్క 3 ఫార్మ్స్. ఎప్పుడు అంటే ఇది హెల్పింగ్ వర్బ్ పాత్ర పోషించినప్పుడు, హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు డూ ఫార్మ్స్ వచ్చేసి ఇవి. సో, మనం చూద్దాం వివరంగా చూద్దాం. డూ, డస్, డిడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ పాత్ర పోషిస్తే డూ, డస్, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ పాత్ర పోషిస్తే ఎక్కడెక్కడ వాడవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం పర్సన్స్ గురించి తెలిసి ఉండాలి. ఐ ఫస్ట్ పర్సన్, వి ఏమైతుంది ఫస్ట్ పర్సన్కి ప్లూరల్. నెక్స్ట్ యూకి ప్లూరల్ అయినా సింగులర్ అయినా యుఏ. నెక్స్ట్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే. సో, ఈ విధంగా చూస్తే ఐకి వచ్చేసరికి మనము ఐకి కానీ వీకి కానీ యూ. థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఇది డస్ అనేది వస్తుంది. మనము డస్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనకి జనరల్గా తెలుసు. మనకి ప్రెజెంట్ టెన్స్లో షీ డ్రింక్స్ అంటున్నాం. షీ డ్రింక్స్. నెక్స్ట్ హీ ఈట్స్ అంటున్నాం. ఇట్ గోస్ అంటున్నాం. మనకు తెలిసిందే ఇది. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడేటప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎస్ కానీ యూజ్ చేసి మనం వాడతాం. మిగతా వాటి మాత్రం ఐ డ్రింక్, వీ డ్రింక్, యూ డ్రింక్, దే డ్రింక్ అని అంటున్నాం. సో, ఇదే విధంగా ఈ ఎస్ఆర్ ఈఎస్ని కూడా మనం డూకు కూడా ఆ విధంగానే యాడ్ చేస్తాం. సో, ఫస్ట్ ఈ చిన్న ఇది క్లారిటీ అర్థమైంది. డూకి, డస్కి ఇవి రెండు ఒకటే. ఈ రెండింటిని మనము సింపుల్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ఈ డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడతాం. సో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నెక్స్ట్. సో, అర్థమైంది. డూ, డిడ్, డస్ అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ డిడ్ అనేది ఏంటిది? పాస్ట్ టెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్గా డూకి హెల్పింగ్ వర్బ్ అంటే
డూకి డూ డస్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడితే ఈ డిడ్ని పాస్ట్ టెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్గా వాడతాం. సో ఇది ఎలా? పాస్ట్ టెన్స్లో దేనికైనా డిడ్డే. అది ఎలా చెప్తాం? సో ఇప్పుడు చూద్దాం. పాస్ట్ టెన్స్లో మనం డిడ్ అంటేనే పాస్ట్ టెన్స్. సో దీని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే క్లియర్గా ఇప్పుడు చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూస్తే ఐ వెంట్ టు కాలేజ్ అంటున్నాం. ఐ వెంట్ టు కాలేజ్ చెప్పాం. మనం చెప్పేది ఇందులో డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, అది మనకు తెలిసిందే. డూ డస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. డిడ్ అంటే పాస్ట్ టెన్స్. డిడ్ అంటే చేశాను. జనరల్గా మెయిన్ వర్బ్ పాత్ర పోషిస్తే డిడ్ అంటే చేయడం, డూ అంటే చేయడం, డిడ్ అంటే చేసేసాం. సో ఇది హెల్పింగ్ వర్బ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ దీన్ని ఏ విధంగా పెడతాం? సో ఏ విధంగా పెడతాము అంటే ఇది వచ్చేసి మెయిన్ వర్బ్ అవుతుంది. వెంట అంటే వెళ్ళడం. ఇది వెంట అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ అనేది మనం పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్, ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ ఏంటిది అంటే ఇక్కడ డూకి పాస్ట్ టెన్స్ డిడ్ కాబట్టి ఇక్కడ డిడ్ని ఉపయోగించి మనం రాయవలసి ఉంటుంది. డిడ్ ఐ గో టు కాలేజ్ అని అనాలి. ఎందుకని గో? ఇక్కడ డిడ్తో క్వశ్చన్ వేసినప్పుడు ఎప్పుడైనా మనం హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్ వేస్తే వర్బ్ అనేది ఎప్పుడూ V1 ఫామ్లోనే ఉండాలి. సో ఇది సింపుల్గా మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్తో వేసే క్వశ్చన్లో డిడ్ హెల్పింగ్ వర్బ్తో వేసే క్వశ్చన్లో వర్బ్ అనేది V1లో ఉంటుంది. సో మనం ఇది ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అట్లా చెప్పాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ డిడ్ ఇట్ అన్నప్పుడు సో దీనికి ఈ డిడ్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ ఏం వర్బ్ లేకపోతే అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ వేయాలంటే దీన్ని మనము ఈ డిడ్తో క్వశ్చన్ వేస్తే ఈ డిడ్తో క్వశ్చన్ కనుక వేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిడ్ని తీసుకొచ్చి క్వశ్చన్ వేస్తున్నాం. డిడ్ యూ అప్పుడు మెయిన్ వర్బ్ ఏం కావాలి? సో ఇది ఇక్కడ మనకి ఇది మెయిన్ వర్బే, కానీ దీనికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ. సో మళ్ళీ ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ డూ అనేది మనకి ఇక్కడ డిడ్ అవుతుంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ డిడ్తో కనుక మనం క్వశ్చన్ వేస్తే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ అనేది ఉండదు. సో ఈ డిడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, కానీ దీని హెల్పింగ్ వర్బ్ అయిన డూతో మనం క్వశ్చన్ వేస్తాం. డూతో క్వశ్చన్ వేయాలి అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అది డిడ్ అవుతుంది. డిడ్ యూ, నేను చెప్పినట్టుగా డిడ్ అదే ఈ హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్ వేసినప్పుడు ఇక్కడ వర్బ్ అనేది ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో ఉండాలి. డిడ్ యూ డూ ఇట్ అని మనం క్వశ్చన్ వేస్తాం. సో దీనికి సింపుల్గా మనకి అర్థం కావాలంటే మనం లెసన్లోకి ఒకసారి వెళ్తే సో ఈ టాపిక్ ఇంతే. ఇంకా మనం దీంట్లో దాన్ని మనము పెట్టి చూద్దాం. సో డూ దే లివ్ ఇన్ హౌసెస్ అనేది క్వశ్చన్. దే లివ్ ఇన్ హౌసెస్. సో దే లివ్ ఇన్ హౌసెస్ అనేది సింపుల్ అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే మనకి ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే దే లివ్ ఇన్ హౌసెస్ అనేది మామూలు సెంటెన్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దీన్ని క్వశ్చన్ ఫామ్లో చేసినప్పుడు ఇది ఏమవుతుంది? డూ దే లివ్ ఇన్ హౌసెస్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది డూ అనేది హెల్పింగ్ వర్బ్, సో లివ్ అనేది మెయిన్ వర్బ్. కాబట్టి మనం ఎలా అడుగుతారు క్వశ్చన్ అనేది? దే లివ్ ఇన్ హౌసెస్. సో డూ దే లివ్ ఇన్ హౌసెస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ డూ దే వేర్ పైజామాస్? దే వేర్ పైజామాస్. ఇక్కడ వేర్ అనేది ఏంటిది? V1 అంటే మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్ అయితే ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మనం దీంతో వేసే క్వశ్చన్ అనేది డూతో మనం క్వశ్చన్ వేస్తాం. సో ఇది కూడా అట్లా ఈ విధంగా మనము దాన్ని ఏం చేయాలంటే
క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఫామ్లోకి, ఆన్సర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఫామ్లోకి చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. డూ దే వాష్ దే సాక్స్, మళ్ళీ సేమ్. ఇక్కడ డూ వచ్చింది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా V1 ఉండాలి. డూ వాష్, డూ లివ్, సో డూ గో. వేర్ డూ ఆల్ టీచర్స్ గో. నెక్స్ట్ డూ వేర్, డూ వాచ్, డూ పిక్. నెక్స్ట్ డూ లివ్. నెక్స్ట్ డిడ్ దే నెవర్ ఎవర్ స్పెల్ చెప్తున్నాం కదా. ఇది హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు అది డూ కానీ డిడ్ కానీ డస్ కానీ మనకి వర్బ్ అనేది V1లోనే ఉండాలి. దీంతో వేసే క్వశ్చన్, దీంతో ఇది డిడ్ దే ఎవర్ నెవర్ స్పెల్ రైట్ అన్నప్పుడు దే స్పెల్ట్ దే నెవర్ స్పెల్ట్ రైట్ అని అనుకుంటే దే నెవర్ దే నెవర్ స్పెల్ట్ రైట్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంటేనే మనకి ఇక్కడ డిడ్ వచ్చింది. ఈ డిడ్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ V1లో ఉంది. సో ఇది మనకి ఇంకా అర్థమైపోవాలి. ఎక్కడ చూసినా కూడా మనం దీన్ని చేయగలగాలి. సో ఇది ఈజీ. ప్రతిదీ మనం నేర్చుకున్న గ్రామర్ అనేది లెసన్స్లో ఉన్న దాంతో అన్వయించుకొని చదివితే మనకి లెసన్ అయిపోతుంది, అట్లాగే మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డూ అంటున్నాం, లివ్ అంటున్నాం, డిడ్ పాస్ట్ టెన్స్. డిడ్ దే నెవర్ మేక్. సో ఇక్కడ డిడ్ వచ్చింది, మేక్ వచ్చింది. ఎందుకు? ఈ డిడ్తో వేసే క్వశ్చన్స్లో వర్బ్ V1 ఫామ్లో ఉంటుంది. ఇవన్నీ మనం మైండ్లో చేసేసుకోవాలి. దీంతో వేసే దీనికి సంబంధించిన ఆన్సర్లో ఏముంటుంది? దే ఎవర్ మేడ్ మిస్టేక్స్. మేడ్ కదా. దే ఎవర్ మేడ్ మిస్టేక్స్ అంటున్నాం. మేడ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ మేక్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ మేడ్ అనేది మెయిన్ వర్బ్ అవుతే దీనికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో డిడ్ దే. ఇక్కడ డూ అనేది ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ అంటాం. కనిపించదు. ఇది కనిపించని హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే డూ ఒకటే. సో ఈ డూని మనం ఏం చేస్తున్నాం? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే హెల్పింగ్ వర్బ్తో వేసే క్వశ్చన్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. దీనికి వచ్చే మెయిన్ వర్బ్ అనేది V1 ఫామ్లో రాయాలి. దీనికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమంటే ఉంటుందో ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ కూడా ఆ టెన్స్లోకి మార్చి రాయాలి. వర్ దే పనిష్డ్ ఇన్ ద కార్నర్, దే వర్ పనిష్డ్ ఇన్ ద కార్నర్, వర్ దే పనిష్డ్ ఇన్ ద కార్నర్. సో ఇది ఈజీ. ఈ వర్ అనేది వాజ్ వర్ సంబంధించింది కాబట్టి ఇది ఏం మారదు, ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి. అండ్ వర్ దే ఎవర్ చిల్డ్రన్, వర్ దే ఎవర్ బ్యాడ్, దే వర్ బ్యాడ్, వర్ దే ఎవర్ బ్యాడ్. అలా క్వశ్చన్ వేసేయచ్చు. ఎందుకు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఇవి హెల్పింగ్ వర్బ్సే. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, బీన్. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. వీటన్నిటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని డైరెక్ట్గా అంటున్నాం. కానీ ఏదైతే ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ డూవే అంటున్నాం. ఆ డూలో 3 ఫార్మ్స్తోనే మనం చేస్తాం. నెక్స్ట్ డిడ్ దే ఎవర్ లూజ్, లాస్ట్. సో దే లాస్ట్ దేర్ హిమ్ బుక్స్. ఇక్కడ లాస్ అనేది మెయిన్ వర్బ్. ఇక లీవ్. నెక్స్ట్ స్క్రిబుల్, వేర్, ఓర్న్ అంటాం. ఓర్. దే ఓర్ ఓల్డ్ డర్టీ జీన్స్ అనేది క్వశ్చన్ అయితే డిడ్ దే వేర్ ఓల్డ్ డర్టీ జీన్స్ అనేది మనకి క్వశ్చన్ అవుతుంది. సో ఇది చిన్న టాపిక్కే మనకి, కానీ మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ హెల్పింగ్ వర్బ్ డూ. దీనికి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకొని చదువుతున్నాం కాబట్టి మనం ఇట్లాగే చదివితే ఇట్ విల్ బీ ఈజీ. సో దీని పోయెట్ వచ్చి పీటర్ డిక్సన్. సో ఇవన్నీ మనకి వర్కింగ్ విత్ ద పోయం మనకి అవసరం లేదు. సో వాట్ డూ యూ థింక్ దీస్ ఫ్రేజెస్ ఫ్రమ్ ది పోయం మీన్? ఈ ఫ్రేజెస్ ఏమంటున్నారో, దేవర్ పనిష్డ్ ఇన్ ద కార్నర్ అంటే ఏంటి అంటే సింపుల్. పనిష్డ్ ఇన్ ద కార్నర్ అంటే ఏంటి? ఏదైనా తప్పు చేస్తే మనకి అక్కడ మూలను నుంచోబెట్టి గోడ కుర్చీ వేయించడమో, లేకపోతే మూల నుంచోబెట్టడమో, క్లాస్ బయట పెట్టడమో అంటారు. దాన్ని వీళ్ళు ఈ ఫ్రేజ్లో పనిష్డ్ ఇన్ ద కార్నర్ అంటాం. లీవ్ దేర్ గ్రీన్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రీన్స్ అంటే కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్, కొన్ని డైరెక్ట్గా తినే లీఫీ వెజిటేబుల్స్ని పిల్లలు కొంతమంది ఇష్టపడరు, వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టలేదా అనే దాంతో
ఇది వస్తుంది. సో మన నెక్స్ట్ వీడియోలో ఈ 6th లెసన్‌తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.